హలో అందరికీ, మేమైతే ఈరోజు ఆదివారం కదా అమ్మవారిని దర్శించుకోవడానికి బల్కంపేట అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక చూడండి మీరు, బల్కంపేట అమ్మవారి లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. మేమైతే లోపలికి వెళ్ళిపోయినాం. కింద ఉంటుంది కదా అమ్మవారు, కిందికి దిగుతున్నాం. ఇంకా చూడొచ్చు మీరందరు అమ్మవారిని కన్నులు వినులుగా. అసలు అమ్మవారిని చూస్తే చూడలేకపోతాం, అట్లా ఉంటుంది, అంత బాగుంటుంది అమ్మవారు అయితే. ఇక నేనైతే దర్శనం చేసుకోవడానికి ముందుకైతే వెళ్తున్నా. లోపల ఉంటుంది బాయిలా స్టెప్స్, కిందికి దిగాలి మెల్లగా. మేము మార్నింగే వెళ్ళినామండి, మార్నింగ్ తొందరగా వెళ్ళినాం. ఎందుకంటే సండే కదా, మస్తు పబ్లిక్ ఉంటారు, ఇసుక పోసే రాళ్ళని మంది, అంతమంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కదా ఆమె భక్తులు. మేము ఇక మెయిన్ డోర్ అనమాట అమ్మవారిది, ఆడ మొక్కుతున్నా నేనైతే. లోపలికి వెళ్ళిన అమ్మవారి దగ్గరికి వెళ్ళిన. ఇక చూడండి మీరు అందరు దర్శించుకోవచ్చు అమ్మవారిని అయితే. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే, చాలా మంచిగా అనిపించింది. ఏదైనా సరే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళే మొక్కుకొని వస్తాను నేనైతే. దర్శించుకున్న అమ్మవారిని లోపల మెక్కున్న, పైకి ఎక్కుతున్నా. ఎంకల రౌండ్ ఎంకల నుండి మొత్తం అమ్మవారివి విగ్రహాలు లాంటివి ఉంటాయి అన్నమాట, గోడకి మొత్తం పెట్టేసిర్రు అవి. లోపలికి వెళ్ళిర్రు. బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినాక వెనకాల నుండి పోచమ్మ ఇంకా నాగులమ్మ కూడా ఉంటుంది అక్కడ. అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. ఇక ఇంకల నుండి వెళ్ళాలి మెల్లగా. అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి, మామూలు కట్టించిరాళ్ళు, అవన్నీ మొక్కుకొని జరగడం జరిగింది. చూడొచ్చు మీరందరూ. రాని వాళ్ళు ఇలా చూడండి, రాని వాళ్ళు చూడండి, మొక్కుకోండి అమ్మవారికి అయితే. నేనైతే అక్కడ మొక్కిన. బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి ఇక్కడ మెయిన్ డోర్ నుండి ఇక్కడ వస్తారనమాట. అద్దాల మేడల అమ్మవారు ఉంటుంది. ఇంక కొంచెం యువతలకి వచ్చి ఇగో బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి సమర్పిస్తారనమాట. ఇగో అద్దాల మేడల అమ్మ దగ్గరికి వచ్చినాము. ఆమెను చూసి అసలు కళ్ళు సరిపోవు, రెండు కళ్ళు చూడడానికి అంత బాగుంటుంది. మనసు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏమన్నా కానీ అమ్మవారి టెంపుల్కి వెళ్తే మాకైతే చాలా మంచిగా అనిపించింది. వెళ్ళి మొక్కుకొని రావడం జరిగింది. అమ్మవారిని చూడడం. ఓడిబియ్యం పోస్తురాడ మొక్కుతారు కదా, బోనం సమర్పించినాక ఇంకా ఆమె ఓడిబియ్యం కూడా కంపల్సరీ పోయాలి. ఓడిబియ్యం బోనం రెండు. ఇంకా ఆటలు కోసేవాళ్ళు, ఆటలు ఎవరు ఏమేమి మొక్కుకుంటే అవి నెరవేర్చుకుంటారు అనమాట. కంపల్సరీ నెరవేర్చాలి. తక్కువ పబ్లిక్ ఉండరండి. పొద్దున్నే పోయినాం మేమైతే. 6:30 వరకు వెళ్ళిపోయినాం ఆడికి. 7 అయింది ఇవ్వడానికి పోయేవారికి. కానీ మంచిగా జరిగింది దర్శనం అయితే. ఫుల్ హ్యాపీ మేమైతే. ఈ ఆటలు చూడండి, ఆటలు అమ్మవారికి భలే అదే మొక్కు నెరవేర్చడానికి తీసుకొచ్చిన ఆటలు. ఒక్కొక్కరు 2 కోస్తారు, ఒక్కొక్కరు 1 కోస్తారు, 2 జోడి కోళ్ళు కోస్తారు, అలా మొక్కుకున్న బట్టి. కానీ కంపల్సరీ నెరవేరుతాయి అమ్మవారికి మొక్కుకునే గోమాతలు. మనకి ఏ కావాలన్నా అన్నీ దొరుకుతాయని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్లో అయితే. ఫుల్ క్లారిటీ చెప్తున్నాను నేనైతే, మీకు మాకు దగ్గరలో ఉంటాయి కాబట్టి చెప్తున్నా. మీరు రాని వాళ్ళందరూ అమ్మవారిని చూసి లైవ్లో చూసి, మేము పెట్టినాం కదా, పెడుతున్నా కదా, అందులో చూసి మొక్కుకోండి ప్లీజ్. మాకు చాలా అందరికీ మంచిగా ఉండాలని నేనైతే మొక్కుకొని వచ్చిన. లోపల నుండి బయటకు వచ్చినాక ఏంటి డోల్ సప్పులతో పోతారు అనమాట. బోనం మేము సమర్పించడానికి అమ్మవారికి. మేకపోతులతోని బోనము, ఓడిబియ్యం, అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ తీసుకుపోవాలి. ఇగో ఇక్కడ పసుపు, కుంకుమ అన్ని, కొబ్బరికాయలు, పువ్వులు, నాటుకోళ్ళు, మనకి ఏవి కావాలంటే అవి అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేనైతే కుంకుమ తీసుకున్నానండి, కుంకుమ డబ్బా. అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఎవరో ఇక్కడ షాప్. బల్కంపేట అమ్మవారికి బాయ్ ఫ్రెండ్స్ అందరు.